సో హలో గైస్, మళ్ళీ బ్యాక్ వీడియో అన్నట్టు. సో ఇక్కడైతే మస్తు గుర్రెలు ఉన్నాయి అన్నట్టు, అంటే ఆల్రెడీ రివ్యూ చేసా. సో ఈరోజు అయితే మా తాతని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. తాత, నువ్వు నిన్న రాత్రి ఎన్నిటి నుంచి ఉన్నావు ఇక్కడ? 7 నుంచి ఉన్నా. 7 నుంచి ఇవాళ 11 దాకా ఉంటా. నీతో ఇంకెవరన్నా ఉన్నారా రాత్రి? నాతోటి ఇంకో వేరే వాళ్ళు ఉన్నాడు, కావాలి వేరే వాళ్ళు. అంటే మరి ఈ గొర్రెలు ఉరుకుతలేవు? ఇవి ఉరుకుతున్నాయి, కావాలంటేనే ఉంటాయి, కావాలి లేకుంటే పోతాయి, వేరే వాళ్ళ చెండల పడతాయి, చెండలకి వెళ్ళి పోతాయి, మెత్తాయి. చెండల మెత్తే వాళ్ళు దండగారు పాయమాలు అంటారు, జుర్మాన్ తీసుకుంటారు. మరి గొర్రెలు ఇళ్ళల్లో ఈదికి వస్తే ఏం లాభం అన్నట్టు? ఇలా మనం పెడితే పత్తి పెట్టుకున్నా, మక్క వేసుకున్నా, తోట పోసుకున్నా కానీ మంచిగా లగవుతుంది అన్నట్టు. సేంద్రియ ఎరువు లెక్క, అగ్ని మన మందులు వాడలేదు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది బలంగా ఉంటుంది, ఏ బీమారి రాదు, మనుషులు తిన్నా కానీ మంచిగా ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ మందులు పోసుడు అవసరం లేదు, మంద పెడితే, గొర్రె మంద పెడితే అట్లా ఒక సంవత్సరం దాకా మంచిగా పని అవుతుంది అన్నట్టు. ఇట్లా ఎప్పుడు మనకు ప్రతి సంవత్సరం పెట్టుకుంటే మనకు మందు తక్కువ వేసుడు ఉంటుంది అన్నట్టు. మనకు యూరియా, కోరమండలు అవి ఉంటాయి చూడు, గురువేరు కంపెనీ, అవి వాడు తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది మంచిగా అవుతుంది అన్నట్టు, చేను మంచిగా అవుతుంది, మనకు ఏవి బీమాలు రావు, మందులే అట్లుంటాయి అన్నట్టు, మంచిగా ఉంటుంది. మరి నువ్వు ఎన్నేళ్ళ నుంచి కష్టపడుతూ ఇట్లా నేను అంటే నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఈ పొలం పని ఎప్పుడు ఎన్నేళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తావు పొలం పని? 1975. అంటే నువ్వు ఎన్నేళ్ళు ఉన్నప్పుడు? 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. 15. ఇప్పుడు నువ్వు ఎంత? నేను 63 ఉన్నా ఇప్పుడు. 63 నువ్వు? 63 నేను. ఇంకా కూడా నేను కష్టం చేస్తూనే ఉన్నా. ఏం చేద్దాం మరి, చేయాలి కదా, చేసుకొని ఎట్లా అయితే. అవును, చేస్తున్నా. సో గైస్, స్టిల్ అయితే మా తాత ఇప్పటికి కూడా కష్టపడుతున్నారు గైస్. సో అందుకోసం, సో ఈ గొర్రె అప్పటి నుంచి నన్ను సీరియస్ అవుతుంది.